ఒక్కసారి లేదు, ఎన్నిసార్లు ఆలోచిస్తారు? వస్తారు అసలు. దే హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు యూ ఇంకా థింగ్స్. They have to think many times. సో అట్లా ఒక వాట్ సే, బికాస్ తను వచ్చేసి చెప్తుంది, ఓకే నువ్వు ఏంటి సర్వెంట్, ఎవరికి సర్వెంట్ లేదు వాట్ సే ఫ్లోరా, నేను అందరికీ తినిపిస్తాను మనస్ఫూర్తిగా, నాకు ఇష్టం నేను తినిపిస్తాను, నాకు ఎక్కడో నా ఇంట్లో కూడా లేను, నా పిల్లల్ని మిస్ చేస్తాను, ఇవి కూడా కొంతమందికి ఇంట్లో చేతితో తినే అలవాటు లేదు, వెళ్తూ కానీ వాళ్ళ ఇంట్లో మమ్మీ తినిపిస్తారు. సో నాకు కూడా ఒక ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను పోయి 10 సార్లు అడిగి తింటావా పెట్టనా, నేను సర్వెంట్ అయిపోతానా? అట్లా ఆలోచిస్తే ఒక ఇంట్లో ఎట్లా బ్రతకాలి? సో we can't live. Correct. We can't live. Correct. అండ్ ఆ అమ్మాయి శ్రీజ వచ్చేసి నాతో క్లోజ్గా తిరుగుతుంది, తర్వాత వచ్చేసి నా గురించి ఒక్క నిమిషంలో చెప్తుంది. మొన్న కూడా సుమనన్నకి, రాముకి, నాకు ఆ ఎల్లో టీంలో ఉన్నప్పుడు గొడవ పెట్టింది తనే. బికాస్ 3 rounds నేను సపోర్ట్ చేశాను, 4th round నేను చెప్పాను నేను రెడ్కి సపోర్ట్ చేస్తానని, బట్ పెద్ద గొడవ పెట్టింది తనే. అక్కడ కూడా వచ్చేసి ఇక్కడ కూడా ఇట్లా చేస్తుంది. టాస్క్ కూడా మొన్న నేను ఇమాన్యుల్కి గెలిపిస్తాను, మీరు నాకు రైట్ నుంచి ఎవరికి ఇవ్వకండి, నీకు కూడా చెప్పింది. ఏమని సపోర్ట్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్, నీకు ఎందుకు అక్కడ లెఫ్ట్లో నిలబడి ఎవరికి రానివ్వకని చెప్పింది. పోలీసు తీసుకొని పూర్తిగా ఇమాన్యుల్ని ఉడికొచ్చింది ఆ రోజు. నాకు ఇమాన్యుల్కి ఏమంటే నేను నా కోసమే నా ఆట ఆడుతున్నాను, కానీ ఇమాన్యుల్కి ఎందుకు నేను క్యాప్టెన్సీలో అక్కడ సపోర్ట్ చేశానంటే బికాజ్ ఈ లాస్ట్ ద క్యాప్టెన్సీ బ్యాచ్ బికాజ్ ఆఫ్ మీ. నేను అగైన్ ఇక్కడ వచ్చేసి పెద్ద రాయుడు ఆడడానికి నేను ట్రై చేయట్లేదు, జనాలకి చూపించడానికి ట్రై చేయట్లేదు, కానీ సిన్సియర్గా నా వల్లనే పోయింది కదా అతను క్యాప్టెన్సీ బ్యాచ్. సో వేరెవర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్, అది వచ్చేసరికి అట్లా నా మెంటాలిటీ ఉండేది, విచ్ ఇస్ నాట్ రాంగ్. సో బట్ అక్కడ కూడా డిక్ చేసింది నాకు, మరి నీకు నాకు వచ్చేసి ఏదైనా పెట్టింది.